पूरे इलाके के लोगों से ये दरख्वास्त करता हूँ, गुजारिश करता हूँ, जितनी भी संस्थाएं हैं, जितनी भी सोसाइटी हैं और जितने भी कमेटियाँ रजिस्टर हैं, नॉन रजिस्टर हैं, इन सब से मैं दरख्वास्त करता हूँ कि यहाँ जो हजरात भूख हड़ताल में बैठे हैं डिस्ट्रिक्ट के लिए, आप तमाम लोग साथ दें, आकर इनकी हिम्मत अफजाई करें और इनको आगे बढ़ाने के लिए सपोर्ट करें और इनको पूरी तरह से इनकी तायीद करें, नुसरत करें। आप हज़रात, सबसे पहले तो यही डिमांड हमारा है कि हमारे जो ज़िला था वो ज़िले को बरकरार रखें, ज़िले को फिर से बनाएं। इधर से उधर से जैसे काट के दूसरा ज़िला बनाया गया, इसी तरह से हमारे इलाके में भी जो हमारे अंकोलम के हैं, करीब के इलाके हैं, इनको हमारे डिस्ट्रिक्ट में मंडलों में शामिल करके, मंडलों को शामिल करके ज़िला बनाएं। इसके लिए आपकी ये शक्ल और सूरत हो सकती है पूरी तारीख में, हिंदुस्तान की पूरी तारीख में किसी भी डिस्ट्रिक्ट को ख़त्म किया गया और फिर डिस्ट्रिक्ट बनाया गया, ऐसा नहीं है। आपने जो किया इस पर पूरी तरह से गौर और फिक्र करें, सोच और विचार करें और फिर से डिस्ट्रिक्ट बनाने की कोशिश करेंगे तो हम आपके शुक्रगुजार होंगे। और डिस्ट्रिक्ट आप नहीं बनाएंगे तो भी हम सोच और विचार में पड़ जाएंगे कि हम क्या करें क्या नहीं करें। तो जो तरक्की हो रही थी वो तरक्की रुक गई। इस तरह ముందుగా ముస్లిం మైనారిటీ సోదరులకు ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. జిల్లా మీద బాధతో వీళ్ళు సొంతంగా ఈరోజు దీక్షను ప్రారంభించారు. అలాగే సొసైటీ బ్యాంక్ వాళ్ళు కూడా నిన్నటి చేస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నా. రాయచోటిని అన్నమయ్య జిల్లాగా చేయడానికి 128 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఎంతో మంది అన్ని సంఘాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఆ రోజు పోరాటం చేస్తే ఎంతో వాళ్ళు మా బాధను ఆ రోజు విన్నవించుకున్నాము. మా రాయచోటి వాసుల బాధను అర్థం చేసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఇవ్వడం జరిగింది 6 కాన్స్టిట్యున్సీలతో. కానీ ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనో ఏ దురుద్దేశంతోనో రాయచోటి వాసుల కొట్టడం అనేది చాలా బాధాకర విషయం. మా అందరికి కూడా చాలా బాధగా ఉంది. 6 నియోజకవర్గాల నుంచి ముందు 3 తీసినామని చెప్పారు, తర్వాత 3 లేవని 3 ముక్కలుగా నరికి ఈరోజు రాయచోటిని కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కలుపుతున్నాం అంటూ చెప్పడం చాలా బాధాకరం. దీనందరూ కూడా రాయచోటి నియోజకవాసులు, చుట్టుపక్కల 14 నుంచి 18 మండలాల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే రాయచోటికి అనుమతి ఇప్పటి నుంచి కాదు, 40-50 ఏళ్ళ నుంచి సరుకుల విషయం అయితేనేమి, బట్టలకైతేనేమి, గుడ్డలకైతేనేమి, చదువుకైతేనేమి ప్రతి ఒక్కరు కూడా రాయచోటి నుంచి 16-18 మండలాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ మండలాలన్నీ కలుపుకొనైనా జిల్లాను కొనసాగించాలి. ఎకరాపేట కానించి అయితే వేంపల్లి నుంచి కూడా రాయచోటికి వచ్చేవాళ్ళు సరుకులకు, రాజంపేట నుంచి కూడా రాయచోటికి వచ్చేవాళ్ళు సరుకులకు. ఆ రోజుల్లో పీలేరు వాసులు కూడా రాయచోటికి వచ్చేవాళ్ళు సరుకులకు. గురంకొండ నుంచి అంతా ఇక్కడికి వచ్చేవాళ్ళు. చుట్టుపక్కల 5 తాలూకాల నుంచి 6 తాలూకాల నుంచి రాయచోటికి అనుకూలంగా సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ రోజు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రాయచోటి వాసుల అందరి పట్టగొట్టడం చాలా బాధాకర విషయం. హోటల్ వాళ్ళు అయితేనేమి, ఆటో వాళ్ళు అయితేనేమి, కార్మికులు అయితేనేమి, కర్షకులు అయితేనేమి ప్రతి ఒక్కరిని కడుపు కొట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఆయన ఏ ఉద్దేశం చేశారో ఆయన పునరాలోచన చేసి దయవంచి ఈ 16-18 మండలాలను మన మనసులో పెట్టుకుని ఆయన రాయచోటిని మళ్ళా జిల్లాగా ప్రకటించి మా అందరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాదకే కాదు, ప్రతి ఒక్కరికి, కర్షకులకు, కార్మికులకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి ఆయన అందరికి కూడా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. ఇకనైనా పునరాలోచన చేసి రాజకీయ దురుద్దేశం పెట్టుకోకుండా ఏదో కేవలం ఏదో నేను చేశాను, నేను చేసిందే చట్టం అని కాకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనోభావాలు తీసుకోవాలి. రాజంపేట వాసులు తీసుకున్నారు, కోడూరులో తీసుకున్నారు, మనపల్లిలో తీసుకున్నారు. కానీ మేము ఏం నేరం చేసాం రాయచోటి వాసులు? మా విన్నపాలు ఎందుకు వినలేదు, అడగలేదు? కానీ మా విన్నపాలు కూడా అడగాల, చేయాలా? మమ్మల్ని అడగకనే కేవలం ఏదో మీకు ఆడికి ఇచ్చేసాం, మీరు ఆడికి వెళ్ళిపోండి అన్నట్టు, ఏదో ఒక చట్టం మాదిరి చేసినట్టు, వితంతల ఆయన కేవలం రాజ్య పరిపాలన చేసినట్టు నుంచి ఆర్డర్ చేసాం మీరు వెళ్ళిపోవాలి అన్నట్టు చేయడం తప్పు ఇది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యము, ప్రజల అభిప్రాయం వరకు చేయాలా. మేమందరం కూడా 14-18 మండలాలన్నీ కూడా మేము రాయచోటి ఉండాలని చుట్టుకారం అందరూ కోరుతున్నారు. ఆ ఆలోచన పెట్టుకొని ఇంకో 6 మండలాలు 8 మండలాలు మాకు కలిపి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తే మేమందరం కూడా సంతోషిస్తాము. చంద్రబాబు నాయుడికి మరొకసారి కృతజ్ఞత చెప్పడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి చంద్రబాబు పునరాలోచన చేసి మాకు జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై అన్నమయ్య జిల్లా! అన్నమయ్య జిల్లాను కొనసాగించాలి.
కొనసాగించాలి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా కొనసాగించాలి, రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగించాలి. ప్రతి ఒక్కరు అడిగేది ఒకటి, బాధపడేది ఒకటి. ఈ బాధను మా బాధను అర్థం చేసుకుని బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం.